అందరికీ నమస్కారం. గీత పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత సాంఖ్య యోగంలో 8వ శ్లోకం చదువుకుంటున్నాం. 7వ శ్లోకంలో అర్జునుడు నా కర్తవ్యం ఏంటి అనేది నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నాను. నాకు ధర్మ విచక్షణ దూరం అయింది. నాకు నిజంగా ఏం చేస్తే మంచిది అనేది నువ్వే నాకు చెప్పు. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను అని చెప్పి కృష్ణుడిని అర్జునుడు ప్రార్థిస్తున్నాడు అనమాట. దానికి కంటిన్యూయేషన్ ఇది. శ్లోకం చదువుకుందాం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. దీని అర్థం తెలుసుకుందాం. ఈ శోకము నా ఇంద్రియములను దహించి వేయుచున్నది. సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినా కూడా, నాకు సురాధిపత్యము ప్రాప్తించినా కూడా ఈ శోకదాహము చల్లారునుపాయమును తెలుసుకోలేకపోతున్నాను అని చెప్పి కృష్ణుడితో చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం నందు అర్జునుడు తెలిపిన విషయం యొక్క అంతరార్థం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నాడు అర్జునుడు ఈ శ్లోకం ద్వారా? పూర్వ శ్లోకమున అంటే ఇంతకు ముందు శ్లోకంలో తనకు కర్తవ్యోపదేశమును చేయమని అర్జునుడు భగవానుని ప్రార్థించెను. మొదట భగవానుడు తనను యుద్ధము చేయమని ఆదేశించి ఉండెను. యుద్ధము వలన ఎక్కువలో ఎక్కువ శత్రు విజయము, ఈ లోకమున నిష్కంటక రాజ్యప్రాప్తి కలగవచ్చును. కానీ ఆలోచించి చూడగా అర్జునుని ఇంద్రియములను దహించివేయు శోకము సురాధిపత్యము లభించినను చల్లారేది కాదు. ఇది ఇక భూలోక రాజ్యాధిపత్యం సంగతి చెప్పాల్సిన అవసరం ఉందా? కనుక తన ఇంద్రియములను దహించి శోకమును శాశ్వతముగా తొలగించి తనకు పరమ సుఖమును చేకూర్చు ఉపాయమును తెలుపమని అర్జునుడు శ్రీకృష్ణుని ప్రార్థించెను. నమస్కారం.